బట్ ఏమంటుందంటే ఇప్పటికే 70,000 ఉద్యోగాలు వచ్చాయి. 70,000 ఉద్యోగాలు ఏ దేశంలో కూడా ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. అంటే ఎవరికో పుట్టిన బిడ్డను నువ్వు వచ్చేసి నా బిడ్డ అని ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకుంటావా? ఆయన వచ్చేసి గత ప్రభుత్వం ఉన్నప్పుడు నీకు ఎగ్జామ్స్ రాపిచ్చేసి గ్రూప్స్ ఏదో పెట్టి ఆయన కూడా కొట్లాడితే పెట్టిన తర్వాత లాస్ట్లో వచ్చేసి ఆ జాబ్స్ ఆ ప్రభుత్వం రిక్వైర్మెంట్లో పోయింది, నీ ప్రభుత్వంలో రాదు. నీ ఎవడో పుట్టిన బిడ్డకు నువ్వు బిడ్డ అని నువ్వు అనుకున్నావు అంటే నీ దరిద్రానికే వదిలేయాలా. నీకు సిగ్గు తప్పిన మాటలు మాట్లాడుతున్నావు అని అనాలి తప్ప ఏముండదు అక్కడికి. మరి నువ్వు ఇవన్నీ చేస్తున్నావు, పోనీ ఇది యువతను పక్కదో పట్టించినావు, కనీసం రైతుకి ఏమైనా చేసినావు? రైతు భరోసా అన్నావు, తింటున్నావు కదా 3 పూటలు, దున్నపోతు తిన్నట్టే తింటున్నావు కదా 3 పూటలు లగ్జరీ ఫుడ్ తింటున్నావు. ఎక్కడి నుంచి వస్తున్నది? రైతులు పండించకపోతే నువ్వు ఏం తింటావు? అర్థమవుతుందా? వాళ్ళు ఏంటిది ఓయూలో పోయి ఏంటిది ఇంగ్లీష్ మాట్లాడొద్దు అంటావు, మళ్ళీ యాప్లలో వచ్చేసి ఆ రైతులకు తెలుసా ఎట్లా ఫోన్లలో ఏం చేయాలా యాప్లలో అని చెప్పేసి తెలుసా?